గంట ముందు పప్పు నానబెట్టుకోవాలి. ములక్కాయలు, పచ్చిమిర్చి, ఆలు, వంకాయలు, తెల్ల వంకాయలు, టమోటాలు, పసుపు, ఉప్పు అన్నీ వేసి మూత పెట్టి గ్యాస్ మీద పెట్టేయాలి. మిక్సీలో కొబ్బరి ముక్క, వెల్లుల్లి, జీలకర్ర అన్నీ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. కళాయి పెట్టేసి పచ్చిమిర్చి, కొబ్బరికాయ ముక్కలేసి బాగా వేయించుకోవాలి. వేయించుకున్న వాటిని మిక్సీ జార్లో తీసుకొని అదే కళాయిలో టమాటా ముక్కలు వేసి మెత్తపడి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి అలా వేగుతూ ఉంటే మిక్సీ జార్లో కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. దాంట్లో కొత్తిమీర, టమాటాలు ఒక కళాయి వేసి దాంట్లో సర్సో ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర, శనగపప్పు అవన్నీ వేసి ఉల్లిపాయలు వేసేయాలి. ఉల్లిపాయలు దాంట్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని దాంట్లో మనం పేస్ట్ చేసుకున్న వాటిని వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయిన దాంట్లో సాంబార్ కారం వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చింతపండు ప్యూరీ వేసి అవి కూడా కొద్దిసేపు ఉడకనివ్వాలి. ముందుగా పెట్టుకున్న పప్పు మూత తీసి దాంట్లో వేసేయాలి. చాలా బాగుంటుంది. కొబ్బరికాయ సాంబార్ బాగా ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర, అదే